హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటంటే మండే రోజు షూట్ చేసిందన్నమాట. సో మండే రోజు మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా బయట కూడా మంచిగా నీళ్లు చల్లుకొని క్లీన్ చేస్తాను. ఆ తర్వాత ఇలా గడపకైతే మంచిగా పసుపు రాసి ముగ్గు పెట్టేస్తాను. అయితే నేను మండే, ఫ్రైడే, సాటర్డే అయితే ఖచ్చితంగా ఇంట్లో పూజ చేస్తాను. అప్పుడే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇలా గడపకి పూజ చేస్తాను. ఇంకా సోమవారం, శుక్రవారం, శనివారం అయితే ఇలా ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడనైతే నేను గడపకి పసుపు రాసి మంచిగా ముగ్గు అయితే వేస్తున్నాను. పక్కన మా పాప అయితే నన్ను చూస్తూ ఆడుకుంటుంది. అయితే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే మదర్స్ ఏ వర్క్ చేసినా కూడా అందులో ఖచ్చితంగా పిల్లలైతే ఇన్వాల్వ్ అవుతారు కదా. ఇంకా నేను ఎప్పుడు లేస్తే వాళ్ళు కూడా అప్పుడే లేస్తారు. అందుకని కొంచెం పని చేసుకోవడం లేట్ అవుతుంది. ఇంకొకటి చెప్పాలి, బై మిస్టేక్లో మనం ఎప్పుడైనా పొద్దున లేస్తామని ముందే అలారం పెట్టుకున్నామంటే ఆ రోజు పక్కాగా వాళ్ళు మనకంటే ముందు లేచి కూర్చుంటారు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇంకా లాస్ట్ వీడియోలను అయితే యూట్యూబ్ గురించి అయితే మాట్లాడాను కదా. అయితే చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఒక్క లైక్, సబ్స్క్రైబ్ వల్ల మనకేదో లక్షలు వస్తున్నట్టు ఫీల్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ కూడా చేయరు. సో అలాంటి వాళ్ళని ఎక్కువగా పట్టించుకోకూడదు. అయితే కొంతమంది అయితే బయట నుంచి ఇలా పసుపు బొట్లు పెడతారు గడపకి, ఇంకొంతమంది అయితే లోపల నుంచి పెడతారు. మీరు ఎలా పెడతారో, అసలు ఎలా పెట్టాలో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే 2 విధాలుగా పెడతాను. ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. నాకైతే ముగ్గులైతే ఎక్కువగా రావు. సో ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే వేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ముగ్గు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లోనైతే దీపం పెట్టేస్తాను. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసేంత వరకు కూడా మనకి అర్థం కాదు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టమని. అయితే చాలామంది అనుకుంటారు యూట్యూబ్ వీడియోస్ తీసి జస్ట్ అప్లోడ్ చేస్తే వాళ్ళకి సక్సెస్ వస్తుంది అని. దాని వెనకాల పడే కష్టం ఏంటో ఒక యూట్యూబ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే నైట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీయాలని అనిపిస్తుంది కానీ బయట అందరు ఏమనుకుంటారో అని కొన్ని క్యాప్చర్ చేయలేకపోతాము. ఇంకా బయటికి వెళ్ళినా కూడా మనం వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలి, వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి, వీడియో ఎలా పెట్టాలి, థంబ్నెయిల్ ఏం పెట్టాలి అన్నదే మైండ్లోనైతే పక్కాగా ఉంటుంది కదా. అయితే ఇవన్నీ బాధలు ఒక యూట్యూబ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. బయట చూసే వాళ్ళకైతే జస్ట్ స్మాల్ థింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఇలా ముగ్గంతా కంప్లీట్ అయ్యే వరకైతే పాప అక్కడనే ఆడుకుంటుంది. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత తనైతే లోపలికి తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఇంకా వంట అనేది ప్రిపేర్ చేస్తాను. అయితే మనం నైటే ఇలా మంచిగా సిలిండర్ కడుక్కొని పెట్టుకున్నామంటే మొత్తం పొద్దున మనకి హడావిడి లేకుండా వంట అనేది తొందరగా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం పొద్దున్నే లేచి మళ్ళీ ఇది క్లీన్ చేసుకోవాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. ఇంకా ఇలా కొన్ని పనులు నైటే కంప్లీట్ చేసుకోవడం వల్ల కూడా మనకి మార్నింగ్ లేవగానే కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా మొత్తం స్టవ్ అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా పాలైతే పెట్టేస్తాను ఫస్ట్. అయితే డైలీ అయితే పాలైతే తాగము, ఎప్పుడో ఒకసారి అయితే టీ చేసుకుంటాం కాబట్టి ఎక్కువగానైతే టిఫిన్సే చేస్తాను మార్నింగ్. ఇక టిఫిన్ చేయని రోజైతే ఇలా పాలైతే పెట్టేసుకొని తాగిస్తాము. ఇంకా ఆల్మోస్ట్ మండే, సాటర్డే, ఫ్రైడే అయితే ఖచ్చితంగా లేటే అవుతుంది కాబట్టి కొంచెం వంట చేసుకోవడం కూడా లేటే అవుతుంది.
సో, అందుకనే నేను ఈరోజు టీ అయితే పెట్టేసుకుంటున్నాను. అయితే ఈరోజు టీ ఎందుకు పెడుతున్నానంటే మొన్న మేమైతే అప్పాలు తీసుకొచ్చుకున్నాము. సో, అప్ అప్పాలు టీలో పెట్టుకొని తింటే చాలా సూపర్‌గా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. అయితే తెలంగాణ వాళ్ళైతే ఎక్కువగా ఇదే ట్రై చేస్తారు. బ్రేక్‌ఫాస్ట్ అయితే అవసరం లేదనుకుంటా అప్పాలు ఉన్నప్పుడైతే. సో, ఎక్కువ మందైతే ఇలా అప్పాలు, టీ తినే అలవాటైతే చాలామందికి ఉంటుంది కదా. ఇంకా తెలంగాణ వాళ్ళైతే ఎక్కువగా ఏ పండగ వచ్చినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అప్పాలకే ఇస్తారు. సో, అప్పాలు చేసుకున్నప్పుడైతే మనకి ఏ బ్రేక్‌ఫాస్ట్ అవసరం లేదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, నైట్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ అప్పాలతోనే సరిపెట్టుకుంటాం కదా. ఇంకా ఇలా టీ అయిన తర్వాత అప్పాలన్నీ ఒక పెద్ద గ్లాస్‌లో వేసుకొని ఇంకా టీ పోసేసుకొని ఒక 10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇస్తే అప్పాలనేటివి చాలా మెత్తగా సాఫ్ట్‌గా అవుతాయి. అప్పుడు దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో, ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ తినేసి పడుకున్నాము. అయితే అవేవి షూట్ చేయలేదు. తర్వాత ఈవినింగ్ అయితే ఇలా మేము మండే రోజైతే మాకు మార్కెట్ అయితే అవుతుంది. అయితే మేము ఎక్కడ ఉంటామో చెప్పలేదు కదా. మేమైతే ఇప్పుడు భీమ్గల్లో ఉంటున్నాము, నిజామాబాద్ డిస్టిక్. సో, ఇలా మండే రోజైతే మార్కెట్ అయితే అవుతుంది చాలా పెద్దగా. ఇలా మార్కెట్లో అంతా తిరిగి కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అయితే ఇక్కడ అన్ని రకాలుగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా తక్కువ రేట్‌గా వస్తాయి కాబట్టి వారానికి సరిపడా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఇక్కడనే తీసుకొచ్చుకుంటాము. సో, ఇంటికొచ్చిన తర్వాతనైతే వీటన్నిటిని సపరేట్ చేసి మంచిగా అరేంజ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాము. నేనైతే ఈరోజు ఏం తీసుకొచ్చానో మీకు ఈ వీడియోలో అయితే చూపెడుతున్నాను, చూసేయండి. అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.